భక్తి, సాంస్కృతిక ఏకత్వము సమాజాన్ని కలిపి ఉంచగలిగాయి. అందువలనే సుమారు 1000 సంవత్సరాలుగా పరాయి పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నది. 1947లో రాజకీయ స్వాతంత్ర్యం లభించిన సమాజంలోని కొన్ని వైరుధ్యాలు అలాగే ఉండిపోయాయి. కుల వ్యవస్థ ఒకానొక సందర్భంలో సమాజాన్ని రక్షించిన ప్రస్తుతము కాలదోషం పట్టి కారణంగా మూఢనమ్మకాలకు నిలయమైనది. అంటరానితనము సమాజంలోని ఒక వర్గాన్ని ద్వేషించే విధంగా తయారైనది. ఆచారాలు, సంప్రదాయాలు వికృత రూపానికి చేరుకున్నాయి. దానికి తోడు బ్రిటిష్ వారి విభజించి పాలించు అనే లక్షణం కారణంగా ఈ వైషమ్యాలను రెచ్చగొట్టడం జరిగింది. సరి అయిన విద్యా విధానం కూడా లేకపోవడంతో అనేక దైనందిన వ్యవహారాలు, పెళ్లిళ్ళు, అలవాట్లు ఒకరిని ఒకరు నష్టపరుచుకునే విధాలుగా రూపొందాయి. అనేక సాంస్కృతిక సంస్కర్తలు కృషి చేసిన ఇంకా ఈ వైషమ్యాలను వైదొలగలేదు. అందువల్ల బాల్యం నుండే ఈ దురాచారాలను రూపుమాపవలసిన అవసరం ఏర్పడింది. పాఠశాలల్లో ఈ తరతమ భేదాలను రూపుమాపి ఒకే మాతృభూమి సంతానము అనే ఆలోచన తీసుకొని రావాల్సిన అవసరం ఏర్పడింది. కులాల మధ్య, వర్గాల మధ్య ఏకాత్మతను ప్రోధు చేసి మనమంతా భారతమాత సంతానము అనే సోదరభావాన్ని నిర్మించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. సామరస్యాన్ని సాధించాలి. కలిసి భోజనం చేయడం, కలిసి నీటిని త్రాగడం, కలిసి ప్రార్థన చేయడం అనే అలవాట్లు కొంతవరకు ఈ తరతమ భేదాలను తొలగించగలుగుతున్నాయి. వర్గాల పేర్లు మొదలైనవి రూపుమాపి మనమంతా సాంస్కృతికంగా ఒక్కటే అనే భావాన్ని అడుగడుగునా పెంపొందించే విధంగా పాఠశాల వాతావరణం ఏర్పాటు చేయాలి. అనేక మంది సంస్కర్తల జీవితాలను అవగాహనగా తీసుకొని రావాలి. పూలే దంపతులు, బసవేశ్వరుడు, డాక్టర్ అంబేద్కర్ మొదలుగా వారి జీవితాలను వివరించాలి. ఉపేక్షిత బస్తీలను సందర్శించి వారితో సహజీవనం గడిపేలా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. వారి అవసరాలను తీర్చే విధంగా సహకరించే మనస్తత్వాన్ని నిర్మాణం చేయాలి. ఆయా బస్తీలలో బాల సంస్కార కేంద్రాలను ఏర్పాటు చేయాలి. దురాచారాలను, మూఢాచారాలను నిర్మూలించి సమాన త్రాగునీటి వ్యవస్థ, ఒకే శ్మశాన వ్యవస్థ ఏర్పాటు చేయాలి. అందరికీ సమానంగా మందిర ప్రవేశనం ఉండాలి. ఆయా వర్గాల వారిని ఇంటికి పిలుచుకొని ఆతిథ్యం ఇచ్చే విధంగా ఈ విద్యార్థులను ప్రోత్సహించాలి. వారు చేసే పని పట్ల హేయభావం కాకుండా గౌరవభావం కలిగించాలి. ఉదాహరణకు చెప్పులు కుట్టడం, బాకి పనులు, సూచి నిర్వహణ వ్యవస్థలు మొదలైనవి. పాఠాలు, పద్యాల ద్వారా దేశభక్తిని, పాఠశాలను సామాజిక సమరసత సాధించు సామాజిక పరివర్తన కేంద్రాలను రూపొందించడం మనందరి బాధ్యత. ధన్యవాదాలు.